సో ఇక్కడ కూటమి ప్రభుత్వం వాళ్ళకి క్షమాపణ చెప్పాలి మీరు అట్లా అలిగేషన్ చేసినందుకని వీళ్ళు అంటున్నారు, వీళ్ళ మీద వాళ్ళు అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దీనిపై? యాక్చువల్గా ఏంటంటే మనం రీసెంట్గా చూసుకుంటే ఒక యాంకర్ నార్మల్గా ఒక సెల్ఫీ వీడియో పెట్టినందుకే ఆ యాంకర్నే ఆ తిరుపతి దేవస్థానానికి నీకు వచ్చే హక్కు లేదు, నీకు అర్హత లేదు అని చెప్పేసి ఆమెను తీసేశారు. సో ఈ వీళ్ళు చెప్పిన ఈ 600 పేజీలు 600 పేజీలు అదేంటంటే నిజంగా అది వాస్తవమే అయి ఉంటే ఈ అధికారులను కూడా అసలు గుడి ప్రాంగణంలో కాదు కదా, తిరుమలలో కాదు అసలు ఆంధ్రాలో కూడా ఉండనియకూడదు నాకు తెలిసి అది. సో ఎందుకంటే ఒక చిన్న ఎలిగేషన్కే గుడి దగ్గరగా రావద్దు అన్నవాళ్ళు ఇంత పెద్ద మాఫియా జరిగిన తర్వాత కూడా ఇంకా దగ్గర చేసుకుంటే దీని దరిద్రం ఇంకోటి లేదు. సో ఇదేమున్నా కానీ ఒకసారి దీని మీద ఎప్పటి నుంచో ఉంటుంది బ్రో, ఈ లడ్డు మ్యాటర్ ఎప్పటి నుంచో ఉంటుంది. ఎందుకని మరి దీన్ని ఇంత క్యూర్ చేయడం లేదు? ప్రతి ఒక్క దాన్ని పట్టించుకుంటారు, ఇట్లాంటివి ఎందుకు పట్టించుకోవట్లేదు మరి? ఈ కేసు అనేది సిబిఐ సిఐడి వాళ్ళు ఉంటారు కదా, ఒకవేళ వాళ్ళకి ఇచ్చి దర్యాప్తు చేపించినా బాగుంటుంది. వాళ్ళకి ఇచ్చి చేపిస్తే కొంచెం జల్దీ క్లోజ్ అయ్యేలా చేపించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని చెప్పేసి అది కల్తీ అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు అది మొత్తానికే నెయ్యి కాదని చెప్పేసి అంటున్నారు. మరి దానికన్నా పెద్ద అలిగేషన్ ఇది కదా, పామ్ ఆయిల్ ప్లస్ కెమికల్స్ కలిపారంటే మరి దీన్ని ఎందుకు వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారంటారు? సో అదే చెప్తున్నా కదా బ్రో, ఒక్కొక్కటి ఒక్కొక్కలా అవుతుంది. ఏది నిజము ఏది అబద్ధం అని చెప్పేసి కరెక్ట్గా దర్యాప్తు చేయడం లేదు. కరెక్ట్గా అదేంటంటే ఎవరు దాన్ని బయటకు తీసుకోవడం లేదు, కరెక్ట్గా తీసుకోవడం లేదు. సో చెప్తున్నారు, వైరల్ చేస్తున్నారు, పక్కన పడేస్తున్నారు. ఒకసారి పర్టికులర్గా అది ఏంది అని చెప్పేసి దాన్ని ఏమంటారు, దాన్ని గట్టిగా పరీక్షిస్తే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇది భక్తుల గురించి కానీ దేవుడి గురించి కానీ వదిలేసి రాజకీయాల పరంగా తీవ్ర చర్చనీయాంశంగా చేస్తూ ఉన్నారు. సో ఇట్లా చేయడం కరెక్ట్ అంటారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడిని రాజకీయంలో తీసుకోవడమే తప్పు. మరి రాజకీయం పుట్టక ముందే దేవుడు పుట్టాడు బ్రో. దేవుడు పుట్టిన తర్వాత రాజకీయం పుట్టిందా, రాజకీయం పుట్టిన తర్వాత దేవుడు పుట్టాడా? నాకు అర్థం కాదు. ప్రతిదీ ఏ దేవుడి దగ్గర ఎక్కడ ఏమైనా కానీ ఈ రాజకీయం ఒకటి కల్పిస్తున్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళి మీ రాజకీయం నడిపించుకోవాలంటే జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మంచి చేయండి, జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒక అభివృద్ధి చేయండి, వాళ్ళకి ఇచ్చే హామీలు నెరవేర్చండి. అప్పుడు ఆ రాజకీయం పరంగా అప్పుడు ఓకే. కానీ మీరు గుళ్ళో వెళ్ళి ఆ ప్రసాదాన్ని కల్తీ చేయడము, లేకుంటే ఆ ప్రసాదం కల్తీ జరిగిందని చెప్పేసి వాళ్ళ మీద ఎలిగేషన్స్ పెట్టడము, వీళ్ళ మీద ఎలిగేషన్స్ పెట్టడము, వాళ్ళని బదనాం చేయడము, వీళ్ళని బదనాం చేయడం కాకుండా మీరు స్వచ్ఛంగా చేస్తే మీరు అప్పుడు నిజమైన రాజకీయ నాయకులు. బొక్కలో అది ఎవడు సరిగా లేకపోవడం, ఎవడు రాజకీయ నాయకుడు కాదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.